ఓకే ఓకే రజితా రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో అంటే మీ పార్టీ చేస్తున్నటువంటి పాత్ర ఎనలేనిది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే ఇంతకుముందుకు శ్యామ్ సుందర్ గారు చెప్పినట్టు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు మీ పార్టీని ప్రధానంగా విమర్శిస్తుంది ఎవరంటే కవితనే. సో మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా దాని తర్వాత మళ్ళీ కవిత మీటింగ్ పెట్టి మీ పార్టీనే విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రభుత్వాన్ని తక్కువ విమర్శించినా కూడా మీ పార్టీని ఎక్కువ విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ టైంలో మీరు ఎలా ముందుకెళ్తారు, ఎటువంటి వ్యూహాలు రచిస్తారు, ఖచ్చితంగా మీరు నెక్స్ట్ అధికారంలోకి ఎలా రాబోతారు? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్తే అండి. ఒకటండి, ఇక్కడ ప్రధానంగా కవిత గారిని మా పార్టీ గాని తెలంగాణ ప్రజలు గాని సీరియస్ గా తీసుకోవట్లేరు అనేది వాస్తవం. ఎందుకంటే 10 ఏళ్లు అధికారాన్ని అనుభవించి అన్ని రకాలుగా ఎంపీగా ఓడిపోయినా కూడా ఎంతో మంది అర్హులు అనుభవజ్ఞులు ఉన్నా కూడా ఎమ్మెల్సీ సీటు తీసుకోవటం, అధికారాన్ని 10 ఏళ్ల పాటు అనుభవించడం అన్ని చేసి ఈ రోజు అధికారం పోగానే అండగా ఉండాల్సిన కుటుంబ సభ్యురాలు బయటకు పోయి ఇట్లా కన్న తండ్రిని దూషించడం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలు గాని ప్రతిపక్షాలు గాని ఎవ్వరు కూడా జీర్ణించుకోవట్లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ అంటే ఏంటో తెలుసు. కేసీఆర్ గారి అభివృద్ధి ఏంది, 10 ఏండ్లలో తెలంగాణ ఎంత సుభిక్షంగా ఉందనేది ప్రజలకు తెలుసు. మరి 10 ఏండ్లు పార్టీలో ఉంటూ అన్ని రకాలుగా లబ్ధి పొంది ఇవాళ బయటకు పోయి మరి ఎవరికి వీళ్ళు కొమ్ము కాస్తున్నారు ఈ పార్టీ నాయకులు అనేది కూడా తెలంగాణ ప్రజలు గమనించారు. కాబట్టి మేము సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం కాదు, ప్రజలు కూడా చాలా లైట్ గా తీసుకున్నారు అనేది కూడా ఇక్కడ వాస్తవం. ఇంకోటి, బీజేపీ నాయకులు తెలంగాణకు ఏం చేస్తున్నారు ఏందనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ 9 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. మరి గంపెడ ఆశతో 9 మంది ఎంపీలను గెలిపిస్తే 8 మంది ఎంపీలను గెలిపిస్తే మరి వీళ్ళేదో తెలంగాణ రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తారు, వీళ్ళేదో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిధులు తీసుకొస్తారని గంపెడ ఆశతో వీళ్ళని గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంట్ లో పరాయి రాష్ట్రం అతను మన రాష్ట్రాన్ని ఒక పాకిస్తాన్ తో మాట్లాడితే, పాకిస్తాన్ తో పోల్చితే, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కూడా అవమానిస్తే మరి 9 మంది కూడా మౌనం వహించడం. రవితారెడ్డి గారు బచ్చగాడు తేజస్వి సూర్య అని చెప్పి బచ్చగాడు తెలంగాణ రాష్ట్రం ఏం తెలియదు, ఉద్యమ కాలంలో పుట్టను కూడా పుట్టలేదు. ఎగ్జాక్ట్లీ మరి అటువంటి వాళ్ళు తెలంగాణను బదనాం చేస్తూ తెలంగాణను హేళన చేస్తూ ఉంటే మరి ఈ ఎంపీలు ఎందుకండి గమ్మున కూర్చున్నారు? మరి అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉంటే మరి అక్కడే శివాలెత్తి దుమ్ము దులిపి వచ్చేవాళ్ళు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవమానం జరిగితే కూడా ఏమీ పట్టనట్టుగా కూర్చొని వచ్చిండ్రు. మరి దేశానికి ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తే హైదరాబాద్ ప్రజలే కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలే కావచ్చు, మాకు నిధులు తెస్తాడేమో, మరి మా తెలంగాణను ఏమైనా అభివృద్ధి చేస్తాడేమో, మాకు మెడికల్ కాలేజ్ తెస్తాడేమో, IIT కాలేజీలు పట్టుకొస్తాడు గంపడాశతో చూసిండ్రు. ఏమీ లేదు. తెలంగాణకు గుడు సున్నా ఇస్తూ కూడా మళ్ళా దేశానికి ప్రధానమంత్రిగా వచ్చి గౌరవంగా మాట్లాడి ఏదో చేస్తాడు అనుకుంటే ఏదీ లేదు. మళ్ళీ ఇంకొక పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిని నా పార్టీలో కలవని చెప్తాడు అండి ఈయన. కలిస్తే గత 10 సంవత్సరాలుగా ఎంతైతే గుజరాత్ కి ఇచ్చిందో అంతకు రెట్టింపిస్తా నీకు అని చెప్పిపోతాడండి. ఎంత అంటే దీంట్లో మాకు దుర్మార్గమే కనిపిస్తుంది. అంటే తెలంగాణకు ఏమి ఇస్తలేనని ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఇప్పటిదాకా ఏమీ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఏమీ ఇవ్వను అని ఒప్పుకున్నట్టే కదా. మరి ఇప్పటికే బీజేపీలో ఉన్న ముఖ్యమంత్రులు 80% మంది కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు వాళ్ళ పార్టీలో. మరి అంతెందుకు, కేంద్రంలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రులు 80% కాంగ్రెస్ వాళ్ళే, విదేశాంగ శాఖ మంత్రితో పాటు చాలా మంది ఉన్నారు. చెప్పాలంటే నయానో భయానో బెదిరించుడు, ఈడీ దాడులు చేసుడు, ఇవే కదా, సిబిఐ దాడులు చేసుడు, భయపెట్టుడు, వాళ్ళని తీసుకోవటము, ఇదే జరుగుతుంది బీజేపీలో. మరి ఎక్స్క్యూజ్ మీ, ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్, చెప్పండి, మాట్లాడండి. ఇట్లా బెదిరించడము, వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం, ఇదే చేస్తున్నాడు మోడీ గారు. మరి ఇక వీళ్ళు పార్టీని పెంచింది లేదు, పోషించింది లేదండి. నాతో కలిస్తేనే నీకు అనుకున్నంత ఇస్తా, కావాల్సినంత ఇస్తా, లేకపోతే ఇవ్వను, తెలంగాణ ప్రజలకు మళ్ళీ కూడా గుండుతుండే అని చెప్పేసి ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేసిండు అనేది వాస్తవం. తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు, బీజేపీ పార్టీ నేతలను చూసి నవ్వుకుంటున్నారు. బీజేపీ వల్ల తెలంగాణకు ఒరిగింది లేదు, ఇక మీదట కూడా ఏదో వస్తుందన్న ఆశ లేదు. కాబట్టి తెలంగాణలో మోడీ గారు వచ్చిపోయినాక గ్రాఫ్ 0కి పడిపోయిందని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మభ్య పెట్టే వాళ్ళు వద్దు, మాయ మాటలు చెప్పే వాళ్ళు వద్దు.
తెలంగాణను డెవలప్ చేసే మాటలే కావాలి. కానీ రజిత రెడ్డి గారు, అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు భారీ అవకతవకలు, భారీ అవినీతి జరిగిందని చెప్పేసి మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదని. అంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే బీజేపీ అని చెప్తున్నారు కదా. ఎక్కడ ఆల్టర్నేటివ్? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసండి, వచ్చి ఏదో మాట్లాడిపోవడం కాదు. తెలంగాణను ఎట్లా డెవలప్ చేసిండు, 10 ఏళ్లలో తెలంగాణ ఎంత అభివృద్ధి చేసింది, గతంలో తెలంగాణకు 10 ఏళ్ల తెలంగాణకు పోల్చి చూసుకుంటున్నారు జనాలు కూడా. మనం ఏదో మాట్లాడితే కాదు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో, బూటకపు హామీలతో 6 గ్యారంటీలని ఒక గోబెల్స్ ప్రచారంతో వచ్చింది. ఈ 2.5 ఏళ్లలో 3 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంది కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒక ఫ్రీ బస్సు తప్పితే, ఇందాక అన్న మాట్లాడినట్టు ఫ్రీ బస్సు తప్పితే రాష్ట్రంలో ఏమీ అమలు కాని పరిస్థితి, రాష్ట్రంలో వడ్లు కొనలేని పరిస్థితి, బోనస్ ఇస్తా అన్నాడు, బోగస్ చేసిండు. ఇవాళ రైతులు పంట పండించే చేతులతోనే అధికారుల కాళ్ళు పట్టుకుంటున్నారు, కళ్ళాలల్లో వడ్లు పెట్టుకొని గంపెడ ఆశతో కండల్లో ఒత్తులేసుకొని. కానీ అవన్నీ నెరవేర్చాలంటే ఖజానా ఉండాలి. మీరు మొత్తం ఖజానా ఖాళీ చేసి పోయారని చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపించింది కదా. ఒకటండి, ఇగో చేతులు ఎత్తేసిన మాటలు, ఇవన్నీ చేతగాని మాటలు అని చెప్తున్నా నేను. రాష్ట్ర ఆదాయం ఎంతనో తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులు ఎంతనో తెలిసి కూడా ఈ అమలు కాని హామీలు ఇయ్యడం వాళ్ళ తప్పే కదండి. రాష్ట్రంలో ఎంత ఆదాయం ఉందనేది ఒక ఐడియా లేదండి. ఒక ముఖ్యమంత్రిగా ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని తెలిసిన వ్యక్తిగా ఎట్లా ఇచ్చిండండి అమలు కాని హామీలు ఇచ్చి? ఇవాళ ఖజానా అయింది, లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నా అని చెప్పి మాట్లాడడం వల్ల అక్కడితోనే ఆయన జీరో అయిపోయిండు. అవన్నీ కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ డెవలప్ చేయాలంటే అప్పులు కావాల్సిందే. మరి అప్పులకు తగ్గ అభివృద్ధి మేము చూపిస్తున్నాం కదా. తెలంగాణలో గురుకులాలే కావచ్చు, మెడికల్ కాలేజీలే కావచ్చు, ఇంకా 1,00,000 కట్టడాలే కావచ్చు, సెక్రటేరియటే కావచ్చు, కాళేశ్వరమే కావచ్చు, ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసినారు. ఎలా అప్పులకు తగ్గ అభివృద్ధి తెలంగాణలో కనబడుతుంది. ఇంకోటి, బండి సంజయ్ గారి విషయం కూడా మాట్లాడాలి. ఇక్కడ బీజేపీ నేత కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కూడా ఆ విషయం మాట్లాడాలి. ఎందుకంటే దేశ చరిత్రలోనే అసలు తెలంగాణ ప్రజలు తలదించుకోవాల్సిన పని బండి సంజయ్ గారి ఇంట్లో జరిగింది. ఇలా విలువల గురించి, ధర్మం గురించే కదండి తెల్లారు లేస్తే బీజేపీ నాయకులు మాట్లాడేది. ఇలా ధర్మరక్షణ గురించి గొంతు చించుకొని మాట్లాడే బీజేపీ నాయకులు, మరి ఇలా బండి సంజయ్ గారి కొడుకు మీద పోక్సో కేసు నమోదైంది. మరి వాళ్ళ ఇంట్లోనే పోక్సో కేసు అంటే చిన్న కేసు కాదు, అది చిన్న పిల్లల పరిరక్షణ కోసం ఏర్పాటైన కేసు. మరి అంత పెద్ద కేసు వాళ్ళ ఇంట్లో మాట్లాడినా కూడా, వచ్చినా కూడా ప్రధాని గారు వస్తే ప్రధాని పక్కన కూర్చొని ఏమి ఎరగనట్టుగా, ఏమి తప్పు చేయనట్టుగా మరి ప్రధాని పక్కన కూర్చున్నాడంటే కేసు నీరు గార్చే ప్రయత్నమే చేస్తుంటారు కదండి బీజేపీ నాయకులు. మరి ఇక్కడ ఆడపిల్లల్ని గౌరవించే సాంప్రదాయం బీజేపీ నేతలకు లేదు. మళ్ళా బేటీ పడావో అంటారు, బేటీ బచావో అంటారు. కానీ ఇక్కడ బేటా బచావో అని ఒక నిదానం తీసుకొచ్చిండు బండి సంజయ్ గారు. అవన్నీ చేతకు బీజేపీ నేతలంతా కూడా మాటలే గాని చేతలు లేవండి. తెలంగాణ ఏమీ చెయ్యరు. ఇంకోటి, హోంశాఖ కీలక పదవిలో ఉన్నాడు, అసలు చట్టాలను అమలు చేసే పరిస్థితిలో ఉన్నాడు బండి సంజయ్ గారు. మరి తన కొడుకును ఇవాళ ఎట్లా రక్షించుకుంటుండండి? ఒక అమ్మాయి 17 ఏళ్ల మైనర్ బాలిక మీద లైంగిక ఆరోపణలు వస్తే 4 రోజులైనా కానీ దాని మీద ఎటువంటి చిన్న లైన్ కూడా మాట్లాడింది లేదు బీజేపీ గాని కాంగ్రెస్ గాని. చీకటి దోస్తులు దేశ చరిత్రలో ఇలా ఫస్ట్ టైం అనుకుంటా దేశ హోంమంత్రి కొడుకు పరారీలో ఉన్నాడట, నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఒక మైనర్ బాలిక జీవితాన్ని ఆగం చేసి పోక్సో కేసు నీరుగార్చే దిశలో ఇలా వికట్టహాసంతో, పదవి మదంతో వికట్టహాసం చేస్తున్న తోడు దొంగలు బండి సంజయ్ గారే కావచ్చు, రేవంత్ రెడ్డి గారే కావచ్చు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించారు. హైదరాబాద్ లో మాజీ డీజీపీ భార్యను హత్య చేస్తే అడిగే నాదుడే లేడు. తెలంగాణలో శాంతి భద్రతలు ఎంత ప్రమాదకరంగా మారినాయో ఇలా అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి హోం శాఖగా విఫలమైండు. ఇలా బీజేపీ సోషల్ మీడియాలో పాపం అమ్మాయి గురించే అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఇది బీజేపీ నేతల వైఖరి. ఇవన్నీ నాయకులకి చెల్లింది. ఒకటి, ఇందాక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా మా పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలలో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున అభియోగాలు, మణిపూర్ గాని, తర్వాత పశ్చిమ బెంగాల్లో గాని, లేదా విజయ్ గారి దగ్గర సంబంధించిన అంశాల మీద మాట్లాడారు. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. దీదీ అరాచకాలకి ఎంతో మంది ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ దేశాన్ని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఆమె అరాచక పాలనకు బలయ్యారు. కాబట్టి అక్కడ ప్రజల మొత్తం కూడా, అక్కడున్న మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో హిందువుల మీద ఊచకోత కూసినప్పుడు ఎందుకు ఇలా నోర్లు పనిచేయలేదని చెప్పి అడుగుతా ఉన్నా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి, ఓటర్ ఐడీలు ఇచ్చి, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటా, హిందువులు ఇళ్లపై దాడులు చేసుకుంటా, ఇళ్లను తగలబెట్టుకుంటా,
ఆడపిల్లలని నడి రోడ్డు మీద బట్టలోడదీసి వాళ్ళని రేప్ చేసి చంపినప్పుడు ఎందుకు ఈ నోళ్లు పనిచేయలేదు? అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, కమ్యూనిస్టులు అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు కానీ, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రావాలి, మమ్మల్ని కాపాడాలని చెప్పి కోరుకున్నారు. కాబట్టి మీ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ కార్యాలయాలు కానీ మూతపడ్డాయి కదా. మూతపడ్డప్పుడు మీ గొంతులు ఎడిపోయినాయి, మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ మూతపడ్డటువంటి పార్టీ కార్యాలయాలు తెరుచుకోండి. ఈ రోజు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే అక్కడ అరాచక పాలన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ దేశానికి, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి పాలన కావాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండోది, మణిపూర్ లో అల్లర్లకి కారణం ఎవరండి? దాని వెనకాల కుట్రదారులు ఎవరు? దాని అన్ని ప్రజలు మొత్తం కూడా గమనించి విభజించు పాలించు సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు విభజన చేయాలని, ఎప్పుడు అరాచకాలు సృష్టించాలని ఏదో ఒక రకంగా